హాయ్ నమస్తే. ఐఎమ్ దేదీప్య, యువర్స్ లెక్కల టీచర్. మనం సెట్స్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం కదా. సెట్స్ ఇంట్రడక్షన్లో మనం సెట్ అంటే ఏంటి, వాటికి ఎలిమెంట్స్ ఎలా రాయాలి అవి చెప్పుకున్నాం కదా. ఏ రూల్ ఉండాలి, ఏ ప్రాపర్టీస్ ఉండాలి, అలాగే బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ గురించి చెప్పుకుందాం. సో ఇది తెలిస్తేనే మనకి ఇవన్నీ కూడా చేయడానికి ఈజీ ఉంటుంది. ఫస్ట్ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ చెప్పే కంటే ముందు మీకు కొన్ని విషయాలు అంటే ప్రైమరీ థింగ్స్ తెలిసి ఉండాలి. అంటే మనకు న్యాచురల్ నెంబర్స్, మేడం మాకు న్యాచురల్ నెంబర్స్ తెలియదా అని అనకండి, తెలుసు. బట్ కొన్ని ఓకే, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ 0, 1, 2, 3 డాష్ డాష్ ఇట్లా ఓకే. అలాగే మనకి ఈవెన్ నెంబర్స్ అనుకుందాం. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 డాష్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. అలాగే ఆడ్ నెంబర్స్ ఓ అనుకుందాం ఆ సెట్ని, 1, 3, 5, 7, 9, 11 లైక్ దట్ మీకు. అలాగే మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు తెలుసు 2, 3, 5, 7, 11 ఇలా ఓకే. కనీసంలో 50 బిలో ప్రైమ్ నెంబర్స్ అయినా మనకు తెలిసి ఉండాలి. అలాగే స్క్వేర్ నెంబర్స్ అంటే మనకి సపోజ్ ఆ సెట్ని మనము బీనో సీనో ఏదో అనుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 4, 9, 16, 25 లైక్ దిస్ ఓకే. అలాగే క్యూబ్ నెంబర్స్ కూడా తెలిసి ఉండాలి. క్యూబ్ నెంబర్స్ సి ఈజ్ ఈక్వల్ టు 1, 8, 27, 64, 125 డాష్ డాష్ లైక్ దిస్. ఇలా మనకి నెంబర్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ కానివ్వండి, హోల్ నెంబర్స్ కానివ్వండి, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్, ఈ సమాచారం మొత్తం కొంచెం బాగా తెలిసి ఉంటేనే మనము ఈ సెట్ బిల్డర్ ఫామ్ గురించి కానీ, రోస్టర్ ఫామ్ గురించి కానీ మాట్లాడడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఒకటి మనము ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఈ ప్రైమరీ థింగ్స్ గురించి ఒకసారి నేను మీకు గుర్తు చేశాను. ఇవన్నీ ఒకసారి మీరు కింది క్లాసులలో చదువుకున్నారు, కానీ అయినా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే. నెక్స్ట్ మనం అసలు విషయానికి వద్దాము. సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రోస్టర్ ఫామ్ విషయానికి వద్దాం. సపోజ్ ఇప్పుడు మీకు ఎన్ ఇక్కడే నేను రాశాను కదా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 ఇలా ఉన్నాయనుకోండి. ఇది మనకి నెంబర్స్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటాం. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ లెస్ దెన్ ఎక్కడి వరకు ఉన్నాయి న్యాచురల్ నెంబర్స్, లెస్ దెన్ 6 ఓకే. ఇలా మనం మాటల రూపంలో రాయడాన్ని ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్. లేదా ఒక్కొక్కసారి మనము ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఓకే. దాని కండిషన్ కూడా పెట్టవచ్చు. అంటే సంథింగ్ ఆ ఎలిమెంట్స్ని మనం 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 6 హియర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఇలా కండిషన్ రూపంలోనైనా మనం రాయొచ్చు. అంటే దీన్ని మన మాటల రూపంలో కానీ, ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో కానీ, ఒక స్టేట్మెంట్ రూపంలో కానీ చెప్పడానికి మనం ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటాము. అదే మనం అంకెల రూపంలో కానీ, లెటర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఓవెల్స్ ఉన్నాయి, మనం ఏమంటాం AEIOU ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉండేటటువంటి ఓవెల్స్ అని అంటాం. సో దీన్ని ఒకవేళ మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలనుకోండి, అప్పుడు ఏం చెప్తాము, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్లాష్ అన్న పెట్టవచ్చు, ఇలా అయినా మనం పెట్టవచ్చు, ఈస్ట్ గుడ్. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఓకే, ఓవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇట్లా మనం మాటల రూపంలో చెప్పడానికైనా వచ్చేది ఏంటిదంటే సెట్ బిల్డర్ ఫామ్. అంకెల రూపంలో లేదా అక్షరాల రూపంలో లేదా నెంబర్స్ రూపంలో ఇలా చెప్పేదాన్ని మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటాం. ఇప్పుడు మనము ఈ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అర్థమైంది కదా కొంచెం. సో దీని నుంచి మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ఓకే. మనం ఇక్కడ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇలా అంకెలు లేదా మనకి లెటర్స్ రూపంలో ఉంటుందాన్ని మనం ఏమంటాం రోస్టర్ ఫామ్. అండ్ మాటల రూపంలో లేదా కండిషన్ రూపంలో అలా ఉంటుందని మనం ఏమంటాం సెట్ బిల్డర్ ఫామ్. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని రాశాను, అక్కడ కొన్ని రాశాను. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దాం ఓకే.
PRINCAL ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది ప్రిన్సిపల్ అనే వర్డ్. సో దీన్ని ఈజీగా మీరు మ్యాచ్ చేయగలుగుతారు డి చేత. ఓకే, నౌ జీరో అన్నప్పుడు మనకి చూడండి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్, x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో x ప్లస్ 1 ఈక్వల్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 దట్ ఈక్వల్ 0. కాబట్టి ఇది సితో మ్యాచ్ అవుతుంది. అలాగే 1 2 3 6 9 18 ఇక్కడ ఇవన్నీ పాజిటివ్ ఇంటీజర్సే అండ్ డివైజర్ ఆఫ్ 18. సో 18 అనేది 1లో పోతుంది, 2లో పోతుంది, 3లో, 6లో, 9లో, 18లో. కాబట్టి దానికి ఏ. ఇంకా మిగిలింది ఏంటి? ఆటోమేటిక్గా మనకి డి. బట్ అలా మిగిలింది అని కాకుండా మనం దాన్ని చేద్దాం. x² మైనస్ 9 ఈక్వల్ టు 0 అంటే x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 9 అవుతుంది. సో అన్నప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు మనం స్క్వేర్ రూట్ తీసుకుందాం. టేక్ స్క్వేర్ రూట్ అని బోత్ సైడ్ అంటే x² ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 9. సో ఎప్పుడైనా రూట్ తీసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ అని పెడతాం. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 అంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 ఆర్ మైనస్ 3. సో అదే ఇచ్చాడు 3 మైనస్ 3. ఒకవేళ మనము అలా కాకుండా 3ని ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, 3² 9 మైనస్ 9 0 వస్తుంది. మైనస్ 3ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, మైనస్ 3 హోల్ స్క్వేర్ కూడా 9. సో 9 మైనస్ 9 0. అలా అయినా మనకు ఆప్షన్ ఏమని అర్థమైపోతుంది? బి అని అర్థమవుతుంది. ఓకే, మీకు దీంట్లో ఒక హోంవర్క్ ఇస్తాను, అది చేయండి. ఓకే ఓకే ఇక్కడ రోస్టర్ ఫార్మ్స్, ఎడ్బిల్డర్ ఫార్మ్స్ సంబంధించి కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. 1 2 3 6 అనగానే 1 2 3 6 అంటే ఎక్స్ దట్ ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. ఇలా మనకు ఇది చూడగానే ఇది అని మనం మెన్షన్ చేయగలుగుతాం, అంటే ఈజీగా మనం మ్యాచ్ చేయగలుగుతాం. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఈజీగా చేయగలుగుతాం. అలా కాకుండా మనకు రోస్టర్ ఫామ్ సపరేట్గా ఇచ్చి మనల్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయమంటే మరి అప్పుడు ఎలా రాయాలని మరి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అప్పటి వరకు ఇది ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు నేను రోస్టర్ ఫామ్లో ఇచ్చాను 3 6 9 12 2 4 8 16 32 and 5 25 125 6 25 4 1 4 9 ఇలా మనం ఇచ్చినప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఇందాక మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే సరే మనకు ఒకటి గుర్తిస్తే అర్థమైపోతుంది ఆటోమేటిక్. బట్ మనమే సొంతంగా రాయాలంటే ఎలా రాయాలి? సపోజ్ 1కి సంబంధించి చూడండి ఎక్స్ దట్ ఎక్స్, ఇందులో కామన్ ప్రాపర్టీ ఏముంది అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇది చూడగానే 3 1 3 3 2 6 3 3 9 3 4 12 అంటే అవన్నీ కూడా మల్టిపుల్స్ అని చెప్పని అర్థమవుతుంది. కాబట్టి ఎక్స్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 3నే కానీ అన్నీ లేవు. మల్టిపుల్స్ ఎక్కడి వరకు ఉన్నాయి? 12 వరకే ఉన్నాయి. కాబట్టి అండ్ లెస్ దెన్ 30 లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 2 స్క్వేర్ ఇది అనుకున్నా 2 క్యూబ్ ఓకే వస్తుంది. 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 2 పవర్ 5 అంటే అవన్నీ కూడా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ p రూపంలో ఉన్నాయి. మరి p అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? ఆ కండిషన్ కంపల్సరీ రాయాలి. 0 లెస్ దెన్ p లెస్ దెన్ ఎక్కడి వరకు 6. చూడండి పవర్ 1 ఇక్కడ మనం ఏం చేస్తాం? 1 2 3 4 5 తీసుకుంటాం. 2 పవర్ 2 4, 2 పవర్ 3 పెడితే 8, 2 పవర్ 4 16, 2 పవర్ 5 32 సరిపోయింది కదా. సో అప్పుడు ఇక్కడ p అనేది ఏంటిది? p బిలాంగ్స్ టు a. ఓకే, p బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఒకవేళ అట్లా కాదు అనుకుంటే ఎక్స్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ p and 1 less than or equal to p less than or equal to 5 and p belongs to a. ఇలా అయినా కూడా రాయొచ్చు, మీ ఇష్టం. అప్పుడు మనం 1 5తో కలిపి తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇదే కండిషన్. ఇక్కడ 5 స్క్వేర్ 5 క్యూబ్ 5 పవర్ 4 కాబట్టి ఇక్కడ 2 ప్లస్ ఏం పెడతారు? 5 పవర్ పెట్టేసి మీరు సేమ్ ఈ కండిషన్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి 1 4 9 16 25 డాష్ టు 100. ఇది చూడగానే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ డాష్ 10 స్క్వేర్ వరకు ఉన్నాయి. కాబట్టి మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఏమని చెప్పొచ్చు? స్క్వేర్ నెంబర్స్. ఓకే, స్క్వేర్ నెంబర్స్ అండ్ లెస్ దెన్ ఎక్కడి వరకు 11 స్క్వేర్.
11. ఓకే, 11 స్క్వేర్ అంతేనా. రూపంలో రాయాలనుకుంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్. పీ స్క్వేర్ అంటే అర్థమైంది స్క్వేర్ నెంబర్స్. 1 పెడితే 1 స్క్వేర్, 2 పెడితే 2 స్క్వేర్, 3 పెడితే 3 స్క్వేర్ అలా చెప్పి ఈ పీ ఎక్కడి నుంచి ఉండాలి 0 లెస్ దెన్ పీ లెస్ దెన్ 11 ఇలా కూడా మనం చెప్పొచ్చు. మరి పీ అనేది ఏంటిది ఇక్కడ అంటే పీ ఈజ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాం. ఇట్లా కూడా మన కండిషన్ రూపంలో రాయొచ్చు, ఇట్లా మాటల రూపంలో కూడా రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్ ఇస్తే సెట్ బిల్డర్ ఫామ్లో రాయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అలాగే సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినప్పుడు కూడా మనం రోస్టర్ ఫామ్లో రాయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి రోస్టర్ ఫామ్లో తీసుకొని ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి అట్లా ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్స్ సెట్స్ మీద చేయమంటాడు. కాబట్టి ఇది మెయిన్ థింగ్ అనమాట. సరే, ఇప్పుడు మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తే రోస్టర్ ఫామ్లో ఎలా చేద్దామో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాను ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ లాయర్. సో దీన్ని మనం రాస్తే ఎల్ కామా ఓ కామా వై ఓకే ఏ అంతే, ఎల్ ఉండదు మళ్ళీ. ఓకే, సో దిస్ ఈజ్ ద ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ దిస్ వన్ అని చెప్తాం. ఓకే రైట్. నా మీరు దీన్ని కంబైన్ చేసేప్పుడు చదవకండి లోయా అట్లాంటివి చదవద్దు, బికాస్ ఇది మనం లెటర్స్ రాస్తున్నాం, ఎలిమెంట్స్ని రాస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2 digit న్యాచురల్ నెంబర్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈజ్ 8. సో 8 వచ్చేటట్టుగా 2 digit నెంబర్స్ రాయాలి. సో 2 digit నెంబర్స్ అంటే మనకు 10 to 99 ఉంటాయి. సో ఇందులో మనకి ఈ రెండింటిని కలిపితే మనకి ఏం రావాలి 8 రావాలి. అలాంటిది మనకి స్టార్ట్ అయ్యేది 17 ఓకే అండ్ 26 అండ్ 35 ఓకే అండ్ 44 అలాగే ఉల్టా రాయాలి. నా ముందర ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇంతసేపు ఆలోచిస్తుంది మేడం అని అనుకుంటున్నాడు, ఆలోచించుకుంటూ చెప్తున్నానని వాడు టకటక చెప్పేస్తున్నాడు. సో 17, 26, 35, 44, 53, 62 అండ్ 71 ఇవి 2 digit నెంబర్స్ అనేది మనం చెప్పగలుగుతాం. ఓకే, అలాగే సి ఎక్స్ దట్ ఎక్స్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఇస్ డివైజర్ ఆఫ్ 16 డివైడ్ చేసేటట్టుగా ఉండాలి. ఓకే, మళ్ళీ అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. మనకి ప్రైమ్ నెంబర్స్ అవేంటివి 2 అండ్ తర్వాత 3, 5 అవునా, 7, 9 కాదు కదా మనకి 11, 30 ఇలా మనకి ప్రైమ్ నెంబర్స్ తెలుసు. ఇందులో విచ్ ఈస్ డివైజర్ ఆఫ్ 60ని డివైడ్ చేసేటట్టుగా ఉండాలి. సో మనకి 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది అవునా, ఇంకా 5 ఇంకా ఎనీథింగ్ ఇస్తే వస్తుందా ప్రైమ్ నెంబర్స్లలో? ఇంకా రావు. ఈ 3 మాత్రమే మనకి డివైజర్స్గా వస్తాయి. సో దీస్ ఆర్ ద డివైజర్స్ ఆఫ్ 60. మళ్ళీ అగైన్ దిస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. కండిషన్స్ ఉన్నాయి, 2 ఈవెన్ ప్రైమ్ నెంబర్, 3 ఆడ్ ప్రైమ్ నెంబర్ అండ్ 5 ఆల్సో ఆడ్. ఇంకా అన్ని ఆడ్ ప్రైమ్ నెంబర్స్, ఓన్లీ 1 ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంటుంది, దట్ ఈస్ 2. సో ఇట్లా మనము ఈ కండిషన్స్ని బట్టి ఇట్లా రోస్టర్ ఫామ్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు ఇప్పుడు రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అర్థమైంది అనుకుంటాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ అనేది, సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ అనేది హార్ట్ లాగా మనకి మనుషులకు హార్ట్ ఎట్లా ఇంపార్టెంట్, ఈ చాప్టర్కి ఇది కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు దాకా సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్, బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు, ఇవన్నీ అంశాలు మీకు 2.1 ఎక్సర్సైజ్లో ఉన్నాయి. సో మీకు 2.1 ఎక్సర్సైజ్ కంపల్సరీగా హోంవర్క్ చేసుకుని రండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. ఓకే, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.